హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నానండి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. అండ్ ఇటువైపు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మీరు వీడియోలో క్లియర్గా 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు. ఈ 30 ఫీట్ రోడ్కి సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండలోన్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి గేట్స్ చూపిస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి మనకి ర్యాంప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి దిమ్మే చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఈ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్క్లూజివ్గా 3 BHK ఫ్లాట్స్, ఈచ్ ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ రావడం జరిగిందండి. అయితే ఇలాగే ఇండిపెండెంట్గా ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ కావాలని చూస్తున్నారు. సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుందండి. ఇక్కడ 3 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1575 SFTలో రావడం జరిగింది. ఇది వచ్చేసి బిల్డింగ్ అనేది టోటల్గా 308 గజాల్లో G+4 గ్రౌండ్ అండ్ 4 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది మనకి ఎంత మంచి స్పేసెస్గా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ అనేది మనకి సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేసి కట్టించారండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి బిల్డింగ్ యొక్క సెట్ బ్యాక్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది మా ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము పోస్ట్ చేస్తుంటామండి. అండ్ ఛానల్లో వెళ్ళినట్లయితే మీకు ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్ అన్నీ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇటువైపు చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 3.5 ఫీట్ల యొక్క స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టెప్స్ పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం డెమో కింద 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. 3rd ఫ్లోర్కి రావడం జరిగిందండి. 3rd ఫ్లోర్కి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను. ఈ మెయిన్ డోర్ అండ్ చౌకోట్ చూస్తే అర్థమవుతుంది ఎంత మంచిగా కార్వింగ్ అండ్ డిజైన్ తోటి చేయించారన్నది. అండ్ అదేవిధంగా డోర్కి ఇచ్చినటువంటి హార్డ్వేర్ కూడా చూడవచ్చండి ఎంత మంచిగా చేయించారన్నది. ఇప్పుడు వచ్చేసి మనము ఆ మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి హాల్లోకి ఎంట్రీ అయ్యామండి. హాల్ చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా మనకి హాల్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా విండోస్ ఇచ్చారు. 100% మనకి నీట్ అండ్ క్లీన్ లుక్లో ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి పూజా యూనిట్ కింద ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా పెద్ద సైజు పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ కమ్ కిచెన్ ఒకే దగ్గర ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఒక మంచిగా మనకి యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ప్లాట్ఫామ్ యొక్క హైట్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ కూడా చూడవచ్చండి. వాల్కి మంచి బ్యూటిఫుల్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి డైనింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాటర్ పాయింట్ ఇచ్చారు. వచ్చేసి వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మరొక విండో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాం వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ప్రొవిజన్ చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము మంచి క్వాలిటీగా అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అంతా డీటెయిల్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూస్తే అర్థమవుతుందండి ఎంత మంచిగా నీట్గా మనకి ఫ్లోరింగ్ టైల్స్ వాడారన్నది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మరొక విండో ఇవ్వడం జరిగిందండి. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ అండ్ ఫ్లోరింగ్ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మన బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ చూస్తున్నారండి. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు మంచిగా క్వాలిటీగా స్టాండర్డ్ డోర్ వాడారన్నది.
ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా మంచిగా పెద్ద సైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో గమనించవచ్చు. విండోకి సంబంధించినటువంటి గ్రిల్స్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో గమనించినట్లయితే మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్గా మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి వాష్రూమ్లో. వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. దానికి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము అండ్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి సిటీ అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ విండో ఇవ్వడం జరిగిందండి. ఒక పెద్ద సైజు డోర్ మాదిరిగా పెద్ద విండో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మన పైన చూసినట్లయితే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా కూడా చూపిస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అదేవిధంగా యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు లేదా వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తారు. వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మనం టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతం అంతా చూపిస్తున్నాము. దగ్గరలో చూసినట్లయితే మనకి చాలా పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మెట్రో స్టేషన్ అనేది మనకు కనిపిస్తుందండి. జూమ్ చేసి చూసినట్లయితే మనం మెట్రో స్టేషన్ చూస్తున్నాము. అండ్ దాని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ చూస్తున్నాము. ఇది వచ్చేసి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. ఇటువైపు నుంచి వెళ్ళినట్లయితే మనకు కేవలం 600 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మెయిన్ రోడ్ నుంచి తిరిగేసి వెళ్తే మనకి 1 అండ్ పక్కన ఉన్నటువంటి వాసవికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా మీరు చూస్తున్నారు. ఇది వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి. 1575 SFT. దీని ప్రైస్ వచ్చేసి టోటల్ గా మనకి 1,20,00,000 చెప్తున్నారండి. స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.